అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గోల్డ్ కార్డు ప్రకటించారు. తాజాగా ఆ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆయన విడుదల చేశారు. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అయితే రెండోది ఎవరు కొంటారనేది తెలియదన్నారు ట్రంప్. అమెరికా అభివృద్ధి ధ్యేయంగా పావులు కదుపుతున్న ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్వెస్టర్ వీసాను రద్దు చేసి $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు ఇవ్వనున్నారు. దీంతో ఈ కార్డు కొన్న వారిని నేరుగా అమెరికా పౌరసత్వం అందనుంది. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించే విధంగా ఈ కార్డును ప్రవేశపెడుతున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. ఆ విధంగా అమెరికాకు వచ్చిన సంపన్నులు భారీగా ఖర్చు పెడితే స్థానికంగా తమ పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందని అంచనా వేశారు ట్రంప్. ఇన్వెస్టర్స్ వీసా ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డులను తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఈ కార్డుల ద్వారా $5 బిలియన్ సేకరించామని చెప్పారు వైట్ హౌస్ అధికారి. ఇక ఇన్వెస్టర్స్ వీసా ప్రోగ్రామ్ను అమెరికా 1990లో తీసుకొచ్చింది. దీంతో వేలాది మంది ఇన్వెస్టర్స్ వీసాలను పొందారు. అయితే ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో గుర్తించారు అధికారులు. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దాని స్థానంలోనే నూతనంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు.